లోని ఉద్యోగ పర్వంలో ఈ విధంగా చెప్పబడింది. అప్టెత్తాన్య వ్రతజ్ఞని అపోమూలం ఫలం పయః హవిర్బ్రాహ్మణ కామ్యాచ గురోర్వచనం ఔషధం. మంచినీళ్లు, పండ్లు, కందమూలాలు, పాలు, నెయ్యి, బ్రాహ్మణ సంతుష్టి, గురువు ఆదేశ పాలన, భేషధము అనే 8 అంశాలు ఏకాదశి వ్రత నియమాన్ని భంగపరచవు. ఏకాదశి రోజు ఉపవాసంలో అన్ని రకాల పండ్లను తీసుకోవచ్చు. జీడిపప్పు, బాదం పప్పు, వేరుశనగలు అంటే పల్లీలు ఆహారంగా తీసుకోవచ్చు. బంగాళదుంపలు, గుమ్మిడికాయ, దోసకాయలు, బొప్పాయి పండ్లు, పనస పండు, కొబ్బరికాయ, అన్ని రకాల పాల పదార్థాలు తినవచ్చు. పల్లీలు అంటే వేరుశనగ నూనె వాడవచ్చు. ఏకాదశి నాడు నిర్దేశించిన ఆహారాల్ని ఒకసారి లేక 2 సార్లు మాత్రమే తీసుకోవాలి. ఆకలికి ఆగలేని వారు